సో హలో గైస్, ఎలా ఉన్నారు? అండ్ నా పేరు వివేక్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్, మరి ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే టాపిక్ వచ్చేసి, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో మనకు నార్మల్గా చాలా ట్రెండింగ్ అండ్ వైరల్ అయ్యే రీల్స్ వచ్చేసి జస్ట్ వాకింగ్ స్లో మోషన్ రీల్స్ అనమాట. మన వాక్కి స్లో మోషన్ వేసుకొని దానికి సంబంధించిన ఎఫెక్ట్స్ అన్నీ యాడ్ చేసి వీటిని అయితే మనం అప్లోడ్ చేస్తున్నాం. అంటే చాలామంది అయితే ఇలానే అప్లోడ్ చేస్తున్నారు. సో కాబట్టి అలాంటి రీల్స్కి మనకు చూసినట్టయితే 10K 100K 50K 100K లైక్స్ అయితే వస్తున్నాయి, మీరు కూడా గమనించండి. సో అలా అని మీకు ఆ వీడియోస్ ఎడిటింగ్ అనేది ఎలా అసలు స్టార్ట్ చేయాలి, ఎడిటింగ్ అనేది దాని గురించి మీకు ఫుల్ డీటెయిల్స్గా అయితే నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఖచ్చితంగా వీడియో అయితే బాగానే ఉంటుంది. ఈ వీడియోని స్కిప్ చేయకండి, వీడియోని వస్తే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో గైస్, మన ఇన్స్టాగ్రామ్లో ఎడిట్ వీడియోస్ అండ్ వీడియో ఎడిటింగ్ ట్యూటోరియల్స్ అయితే చెప్తూ ఉంటాను. అండ్ మీరు నన్ను మరి ఇంతవరకు ఇన్స్టాగ్రామ్లో ఫాలో ఫాలో చేయండి. అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి vivek.273. సో కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో లెట్స్ స్టార్ట్. సో గైస్, ఈరోజు నేను మీకు షార్ట్కట్ అప్లికేషన్ గురించి అయితే చెప్పబోతున్నాను. షార్ట్కట్ అప్లికేషన్ అనేది మనకు ఫ్రీ వీడియో ఎడిటింగ్ యాప్ అనమాట. అండ్ ఇందులో మనకు మీనింగ్ వచ్చేసరికి టెక్స్ట్ అనమాట. టెక్స్ట్ వచ్చేసరికి మనమైతే కలర్ఫుల్గా ప్రొఫెషనల్గా మనమైతే యాడ్ అయితే చేసుకోవచ్చు, టెక్స్ట్ యానిమేషన్ అనేది. అండ్ ఇక్కడ మంచి ఫాంట్స్ అయితే ఉంటాయి. అండ్ టెక్స్ట్లో వచ్చేసరికి మనకి ఇక్కడ ఫ్రీ యానిమేషన్స్ కూడా ఉంటాయి, ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ ఇందులో మనకు కలర్ గ్రేడింగ్ అండ్ ఎఫెక్ట్స్ కూడా చాలా బాగుంటాయి. ఎఫెక్ట్స్ కూడా చూడండి ఒకసారి. అండ్ ఇక్కడ మనకు కలర్ ఫిల్టర్స్ కూడా ఉంటాయి. ఇక్కడ మనకు ఫ్రీగా కలర్ ఫిల్టర్స్, కలర్ గ్రేడింగ్, అడ్జస్ట్మెంట్స్ కూడా చాలా ఉంటాయి. అండ్ మనకు నచ్చిన రేషియోలో కూడా ఇందులో మనమైతే యూట్యూబ్ ఇన్స్టా పర్పస్లో మనమైతే మనకు నచ్చిన రేషియోని సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో వచ్చేసరికి ఇంకా ఎఫెక్ట్స్ వచ్చేసి చాలా ఉంటాయి. గ్లిచ్ ఎఫెక్ట్, VHS అని ఇందులో మంచి ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి మనం ఫ్రీగా ఈ ఎఫెక్ట్స్ని యూజ్ చేయొచ్చు అనమాట. అండ్ ఇది ఇంకా మనం ఫుల్ హెచ్డీగా దీని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం? సో నా డిస్క్రిప్షన్లో ఉన్న ఇన్స్టాగ్రామ్ బయోలో షార్ట్కట్ అప్లికేషన్ లింక్ అయితే ఉంది. సో దాని ద్వారా మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. సో గైస్, మన ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి సూపర్ VPN యాప్ని అయితే కనెక్ట్ చేసుకోవాలి. సో సూపర్ VPN యాప్ వచ్చేసి మనకు ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది. సో మీరైతే డైరెక్ట్గా సూపర్ VPN యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సూపర్ VPN యాప్ ఓపెన్ చేశాక ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. సో ఇక్కడ కంటిన్యూ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీకు ఒక యాడ్ అయితే ఇలా వస్తుంది. సో ఇక్కడ కంటిన్యూ టు యాప్ అని ఉంది. సో దాన్ని మీరు అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీకు అయితే ఇలా లోడింగ్ అయితే అవుతుంది. సో కొన్ని సార్లు అయితే డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది, కొన్నిసార్లు ఓపెన్ కాదు డైరెక్ట్గా. సో ఇలా బ్యాక్ వచ్చేయండి. ఇక రెడీ కనెక్ట్ ఫ్రీ అని ఉంటుంది. సో కనెక్ట్ మీరు ట్యాప్ చేసి డైరెక్ట్గా మీరైతే కనెక్ట్ చేసుకోండి. కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కనెక్ట్ అయితే ఇక్కడ కీ మార్క్ అనేది వస్తుంది చూడండి. సో ఇక్కడ కీ మార్క్ అనేది వచ్చింది కదా. సో మనకైతే కనెక్ట్ అయిపోయినట్టు. ఇప్పుడు డైరెక్ట్గా మనం అయితే బ్యాక్ వచ్చేద్దాం. బ్యాక్ వచ్చేసి ఇప్పుడు మనము ShotCut యాప్ అయితే డౌన్లోడ్ చేసుకుందాం. సో ShotCut యాప్ వచ్చేసి మనకు ఇక్కడ ఉంది కాబట్టి సో దీని అయితే ఓపెన్ చేస్తున్నాను. మీకు ఒకవేళ ShotCut యాప్ కావాలి అనుకుంటే సో కింద డిస్క్రిప్షన్లో మరియు టెలిగ్రామ్ ఛానల్ అయితే న్యూ అప్డేట్ లింక్ అయితే నేను ప్రొవైడ్ చేశాను. మీరైతే న్యూ అప్డేట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే అప్డేట్ వర్షన్ బట్టి మనకైతే అలా కొన్ని ఫీచర్స్ అయితే ఎనేబుల్ అవుతుంటాయి. సో అందుకనే మీరైతే న్యూ అప్డేట్ అయితే సెలెక్ట్ చేసుకొని న్యూ ప్రాజెక్ట్ని అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత మనం ఏ వీడియోస్ని అయితే ఎడిట్ చేయాలనుకుంటున్నామో సో ఆ వీడియోని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఈ వీడియోని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ యాడ్ మీద ట్యాప్ చేశాను. యాడ్ అయిపోయింది. యాడ్ అయిపోయిన తర్వాత మనము డైరెక్ట్గా లాస్ట్కి అయితే ఇలా రైట్ సైడ్కి అయితే మూవ్ చేస్తున్నాను. సో లాస్ట్లో ShotCutది వాటర్ మార్క్ అయితే ఉంది కాబట్టి సో దీన్ని అయితే నేను ఇక్కడ డిలీట్ చేస్తున్నాను. డిలీట్ అయిపోయింది. డిలీట్ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు దీని వాల్యూమ్ అనేది నేను ఆఫ్ చేస్తాను చూడండి. రైట్ సైడ్కి ఇలా మూవ్ చేసి వాల్యూమ్ బటన్ మీద ట్యాప్ చేసి 0 అయితే పెట్టేశాను. కింద టిక్ మార్క్ అయితే ఇచ్చాను 1 minute. సో దీన్ని స్టాప్ చేశాను. ఈ ఒకసారి వీడియోని ప్లే చేస్తాను చూడండి. జస్ట్ నార్మల్ వీడియో వితౌట్ స్లో మోషన్ ఇది అయితే నేను కెమెరాలో అయితే షూట్ చేయడం జరిగింది. జస్ట్ నార్మల్గా ఇది ఒకసారి అయితే ప్లే చేస్తాను చూడండి. సో ఇప్పుడు దీన్ని మనం ఎలా స్లో మోషన్ చేయాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. అంటే వితౌట్ లిప్సింగ్ అనమాట. అంటే వాకింగ్ వీడియోస్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండింగ్ అవుతున్నాయి కాబట్టి నేను మీకు ఇప్పుడు దీన్ని ఎలా స్లో మోషన్ చేస్తానో చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్కువ నుంచి వాక్ అనేది స్టార్ట్ అవుతుందో చూసుకోవాలి. ఒకసారి ప్లే చేస్తాను చూడండి. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాను కాబట్టి లైట్గా లెఫ్ట్ సైడ్కి మూవ్ చేస్తున్నాను. మూవ్ చేసి సో ఇక్కడ నుంచి అయితే నేను స్టార్ట్ అవుతున్నాను కాబట్టి ఈ వీడియో మీద ట్యాప్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ స్ప్లిట్ ఆప్షన్ మీద ట్యాప్ చేస్తున్నాను. సో ఇక్కడ మధ్యలో కట్ అయిపోయింది కాబట్టి
ఇది వేస్ట్ పార్ట్ కాబట్టి లెఫ్ట్ సైడ్లో. సో దీని అయితే నేను ఇక్కడ డిలీట్ చేస్తున్నాను. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి ప్లే చేస్తాను అండి. సో ఇక్కడ నుంచి అయితే మనకైతే ఒక స్టెప్ అంటే స్లోమోలో అంటే వాక్లో ఎట్లా కావాలంటే ఒకటి స్పీడ్ ఒకటి ఫాస్ట్ అవ్వాలి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 2 ఫింగర్స్తోని ఇలా అయితే డ్రాగ్ చేసుకొని ఇక్కడ సో ఇక్కడ నుంచి నా వాక్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి సో ఇక్కడ మనం వచ్చేసి కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఈ వీడియో మేము ట్యాప్ చేస్తున్నాను, స్ప్లిట్ చేస్తున్నాను. సో ఒకసారి ప్లే చేస్తున్నాను చూడండి. అండ్ ఇక్కడ లైట్గా బ్యాక్ రండి. అండ్ ఇంకో లెగ్ అనేది ఇట్లా పైకి ఎయిర్లో ఉంది కదా. సో అక్కడ మనం ఏం చేయాలంటే లైట్గా మూవ్ చేయాలి. సో ఇంకో లెగ్ అనేది మూవ్ అయ్యే టైంలో మనం అక్కడ కూడా ఇంకో స్పీడ్ని అయితే యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత ఈ వీడియోని సెలెక్ట్ చేసుకొని సో ఇక్కడ మనం స్పీడ్లోకి వచ్చి నార్మల్లోకి వచ్చి ఇక్కడ 0.2x అయితే సెలెక్ట్ చేసుకొని మేక్ ఇట్ స్మూతర్ ఉంది కదా. సో దాన్ని మీద ట్యాప్ చేసి ఇక్కడ బెటర్ క్వాలిటీని అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కింద టిక్ మార్క్ అయితే ఇవ్వాలి. సో మనకు స్మూత్ స్లో మోషన్ అనేది అప్లై అవుతుంది. సో కొంచెం సేపు అయితే వెయిట్ చేయాలి. సో మనకైతే ఇదైతే అప్లై అయిపోయింది. సో ఒకసారి నేను చూపిస్తాను ఇవన్నీ. సో ఇప్పుడు ప్లే చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి స్మూత్ స్లో మోషన్ వచ్చింది. అండ్ ఇక్కడ ఫాస్ట్ అయింది. మళ్ళీ అంటే ఫాస్ట్ అయితే కాలేదు, మనం అంటే మళ్ళీ స్లో మోషన్ అని అడ్జస్ట్మెంట్ చేయలేదు కాబట్టి అలా వచ్చింది. అండ్ ఇక్కడ ఫస్ట్ లెగ్ అయితే వచ్చింది కాబట్టి సెకండ్ లెగ్కి ఇంకో లెగ్ అనేది వస్తుంది కాబట్టి సో ఇక్కడ అంటే ఒకటి స్లో పడాలి, లెగ్ ఇంకోటి ఫాస్ట్ పడాలి. సో అలా అనమాట. మళ్ళీ ఈ వీడియో మీద ట్యాప్ చేస్తున్నాను, స్ప్లిట్ చేస్తున్నాను అండ్ మళ్ళీ ప్లే చేస్తున్నాను అది. అండ్ ఇక్కడ మనకైతే స్ప్లిట్ కావాలి. సో ఇక్కడ స్ప్లిట్ చేశాను. సో ఇక్కడ చూడండి, ఇది స్లో మోషన్, ఇది ఫాస్ట్. మళ్ళీ దీన్ని స్లో చేయాలి కాబట్టి స్పీడ్లోకి వచ్చి నార్మల్లోకి వచ్చి ఇక్కడ 2x అయితే 0.2x అయితే సెలెక్ట్ చేసుకొని మేక్ ఇట్ స్మూత్ మీద ట్యాప్ చేసి బెటర్ క్వాలిటీని సెలెక్ట్ చేసుకొని కింద టిక్ మార్క్ అయితే ఇవ్వాలి. సో మళ్ళీ స్మూత్ స్లో మోషన్ అయితే అప్లై అవుతుంది. సో ఇలా మనకైతే స్మూత్ స్లో మోషన్ అనేది వాకింగ్లో సో చేసుకోవచ్చు అన్నమాట. అండ్ మళ్ళీ ఒకసారి నేను స్టార్టింగ్ కాన్సెప్ట్ చేస్తాను అండి రెండింటిని. ఇలా అన్నమాట. అండ్ ఇంకో స్టెప్ వేసుకున్న తర్వాత సో ఇక్కడ మనకు స్లో మోషన్ రావాలి. నాకు స్లో మోషన్ కావాలి కాబట్టి ఈ వీడియో మీద ట్యాప్ చేస్తున్నాను, స్ప్లిట్ చేస్తున్నాను అండ్ దీన్ని నేను ఇక్కడ వరకు అయితే స్ప్లిట్ చేసి సో ఇక్కడ చూడండి నేను కొంచెం దగ్గరికి వచ్చినాను. సో ఇక్కడ స్లో మోషన్, ఇక్కడ ఫాస్ట్ అండ్ ఇక్కడ కూడా స్లో మోషన్ కావాలి కాబట్టి స్పీడ్లోకి వచ్చి నార్మల్లోకి వచ్చి 0.2x అయితే పెట్టేసి మేక్ ఇట్ స్మూత్ మీద ట్యాప్ చేసి బెటర్ క్వాలిటీని అయితే సెలెక్ట్ చేసుకొని కింద టిక్ మార్క్ అయితే ఇచ్చాను. సో మళ్ళీ మనకైతే స్లో మోషన్ అనేది యాడ్ అయిపోయింది. సో కంప్లీట్ అయితే అయిపోయింది. ఇప్పుడు దీనికి ఏమైనా మనం సాంగ్స్కి ఏమైనా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. అండ్ నేను ఇప్పుడు మ్యూజిక్ యాడ్ చేస్తే ఎందుకంటే కాపీరైట్ పడుతుంది కాబట్టి ఇక్కడ డైరెక్ట్ నేనైతే ఎఫెక్ట్స్లోకి వస్తున్నాను. ఎఫెక్ట్స్లోకి వచ్చి వీడియో ఎఫెక్ట్స్లోకి వస్తున్నాను. వచ్చిన తర్వాత మనకి ఇక్కడ వీపీ అనేది ఆఫ్ అయిపోయింది. సో అందుకని ఇలా వస్తుంది. సో మళ్ళీ మనం ఏం చేయాలంటే డైరెక్ట్గా బ్యాక్ వచ్చేసి సో ఇక్కడ వీపీ అనేది మనకు అప్పుడప్పుడు ఇలా ఆఫ్ అవుతుంది కాబట్టి డైరెక్ట్గా మనము మళ్ళీ కనెక్ట్ చేసుకోవాలన్నమాట. యాప్ నుంచి క్యాప్కట్ యాప్ని అయితే తీసేయండి, మళ్ళీ ఓపెన్ చేయండి. ఎందుకంటే అట్లనే ఉంచితే మనకైతే అంటే నార్మల్ ఎఫెక్ట్స్ అనేవి రావు. సో అందుకని రీసెంట్ యాప్ లెక్క తీసేయండి. ఇప్పుడు ఎఫెక్ట్స్లోకి రండి అండ్ వీడియో ఎఫెక్ట్స్లోకి రండి. సో ఇప్పుడు వచ్చేసి అన్నీ ఓపెన్ అయ్యాయి. సో ఇప్పుడు బేసిక్స్లోకి రండి. సో బేసిక్స్లో డైమండ్ జూమింగ్ అండ్ హ్యాలో బ్లర్ అనే ఎఫెక్ట్స్ అనేది చాలా వైరల్ అవుతున్నాయి ఇన్స్టాలో. సో అలా అని మీరు ఈ రెండు ఎఫెక్ట్స్ని అయితే చూసుకోండి. సో నేనైతే డైమండ్ జూమింగ్ అయితే ఇప్పుడు యాడ్ చేస్తున్నాను, కింద టిక్ మార్క్ అయితే ఇస్తున్నాను. చూడండి, ఇది నేను ఓన్లీ ఇక్కడ వరకే ఈ ఫస్ట్ లేయర్ వరకు ఉంచి సో దీన్ని అయితే నేను ప్లే చేస్తాను. చూడండి,
సో ఇది నార్మల్ వీడియో అనమాట. నార్మల్ వీడియోని మనం స్లో మోషన్ అయితే చేయడం జరిగింది. ఇలా మనం ఏ వాక్ అయినా కానివ్వండి, ఏ ఎఫెక్ట్స్ అయినా కానివ్వండి స్లో మోషన్లో అయితే చేసుకోవచ్చు. దీనికి మంచి మంచి ఎఫెక్ట్స్ కూడా మనము ఇక్కడ బాడీ ఎఫెక్ట్స్లో ఉంటాయి చూడండి. ఇందులో మనకు నచ్చిన ఎఫెక్ట్స్ అనేది మనం ఇందులో యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా అనమాట. ఇందులో మీరు అయితే మొత్తం ఒకసారి అయితే చూడండి, గమనించండి యాప్ని మొత్తం. సో మీకైతే ఈజీ అనమాట. బెస్ట్ యాప్ వచ్చేసి CapCut మెయిన్గా. సో విఎన్ కూడా బాగానే ఉంటుంది కానీ కొంచెం అది అందులో ఎక్కువ ఫీచర్స్ ఉండవు. అంటే ఏ యాప్ అయినా వాటి ఫ్యూచర్ని బట్టి బాగుంటుంది కాబట్టి. సో ఇక్కడ పైన 1080p ట్యాప్ చేయండి. సో ఇక్కడ ఫ్రేమ్ రేట్ 60 FPS ఇచ్చేయండి. ఇక్కడ పక్కకున్న ఆరో మార్క్ మీద ట్యాప్ చేసి మీరు సాంగ్ యాడ్ చేసి వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేయండి. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్.